హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మజిలీ ఎపిసోడ్ 6. ఇక స్టోరీలోకి వెళ్తే అనూహ్యకి మార్నింగ్ 7 అవుతూ ఉండగా మెల్లగా మెలకు వస్తుంది. కళ్ళు నులుపుకుంటూ పైకి లేచి కూర్చొని వాల్ క్లాక్ మీద టైం చూసిన అనూహ్యకి వాల్ క్లాక్ 8 చూపించడంతో హో షట్, అప్పుడే 8 అయిందా అంటూ టైం చూడగానే నిద్రమత్తు పూర్తిగా వదలడంతో ఫాస్ట్గా బెడ్ దిగి బెడ్షీట్ మీదున్న పూలు పడేసి అండ్ బెడ్షీట్ కూడా చేంజ్ చేసి నీట్గా సర్దేస్తుంది. ముందు ఫ్రెష్ అవ్వాలి అని వార్డ్రోబ్ నుండి సారీ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్తూ సోఫాలో పడుకోనున్న ధీరజ్ వైపు చూస్తూ సారీ బెడ్ మీద పెట్టేసి ధీరజ్ వైపు నడుస్తుంది. సోఫాలో క్యూట్గా డీప్ స్లీప్లో పడుకోనున్న ధీరజ్ వైపు చిరునవ్వుతో చూస్తూ ధీరజ్ ముందు నీస్ మీద కూర్చుంటుంది. ఈవెన్ నిద్రలో కూడా ఎంత ముద్దుగా బజ్జుకున్నావో ధీరజ్ అని తన చేతి వేళ్లతో మెటికలు విరిచి ఫోర్ హెడ్ మీద కిస్ ఇస్తుంది. ధీరజ్ కొంచెం మూవ్ అవ్వడం చూసి వామ్మో ఇప్పుడు నన్ను ఇలా చూస్తే అని సౌండ్ రాకుండా అక్కడి నుంచి లేచి బెడ్ మీద ఉన్న సారీ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అనూహ్య వెళ్ళిన కాసేపటికి మెలకువలోకి వచ్చిన ధీరజ్ ఆవలిస్తూ పైకి లేచి కూర్చుంటూ తన నుదిటిని చేత్తో పట్టుకొని కన్ఫ్యూజ్ ఫేస్తో చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఏంటిది, ఎవరో నన్ను కిస్ చేసినట్టు అనిపించింది అని చుట్టూ చూస్తూ ఉన్నాడు. కానీ విచిత్రంగా తనకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏంటిది, ఎవరూ లేరు, ఒకవేళ కీర్తి ఏమైనా వచ్చిందా అని డోర్ వైపు చూడగానే అది ఇంకా లాక్లోనే ఉండడం చూసి అరే ఇంకా అది ఓపెన్ కూడా చేయలేదు, మరి నాకు ఎందుకిలా అనిపించింది, నేనే ఏమైనా భ్రమపడ్డానేమో అనుకొని మళ్ళీ బెడ్ మీద సెటిల్ అయిపోయాడు. అనూహ్య వాష్రూమ్లో నుండి తల తుడుచుకుంటూ బయటకు వచ్చి బెడ్ మీద పడుకోనున్న ధీరజ్ని చూసి చిన్నగా నవ్వి తన తల తుడుచుకొని నీట్గా రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. అనూహ్య తన రూమ్ నుండి బయటికి వెళ్లడమే ఆలస్యం. కీర్తి వెంటనే ధీరజ్ రూమ్లోకి వెళ్తుంది. కీర్తి రూమ్లోకి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్న తనకి బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతూ కనిపిస్తాడు ధీరజ్. కీర్తి కోపంగా ధీరజ్ వైపు చూస్తూ నాకు నైట్ నుండి నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూ ఉంటే బావ చూడు ఎలా పడుకోనున్నాడో అని బుసలు కొడుతూ ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. అవును, ఇంతవరకు లేవలేదేంటి, నైట్ వీళ్ళ మధ్య ఫస్ట్ నైట్ జరిగిపోయిందా ఏంటి, అమ్మో నిజంగా జరిగితే ఇంకేమైనా ఉందా, ఇన్నాళ్ళు నేను పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలైపోతాయి. లేదు, బావ ఎప్పటికీ అలా చేయడు అనుకొని ఫేస్ మీద ఫేక్ స్మైల్ క్యారీ చేస్తూ ధీరజ్ పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ధీరజ్ తలను తన వడిలో పెట్టుకుని ప్రేమగా తలనిమురుతూ బావా బావా లే బావా అని పిలుస్తూ ఉంది. ధీరజ్ నిద్రలో హబ్బా కీర్తి కాసేపు పడుకోనివ్వు అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు. ఈ అని పళ్ళు నూరుతూ ఇక్కడ నాకు టెన్షన్తో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది, ఎలా పడుకున్నాడో చూడు అని తిట్టుకుంటూ హబ్బా టైం చూడు ముందు, నువ్వు లే బావా అంటూ కష్టంగా ధీరజ్ను నిద్రలేపుతుంది. ధీరజ్ కళ్ళు తెరిచి కీర్తి నడుము చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. అది చూసిన కీర్తి నిన్నిలా కాదు, నిన్ను ఎలా లేపాలో నాకు బాగా తెలుసు బావా అంటూ ధీరజ్ బుగ్గ పట్టుకొని గట్టిగా కొరికేస్తుంది. అయ్యా ఆ రాక్షసి అని అరుస్తూ పైకి లేచి కూర్చొని కీర్తి వైపు గుర్రున్న చూస్తున్న ధీరజ్ను చూసి హాయిగా నవ్వేస్తూ గుడ్ మార్నింగ్ బావా అంటూ నవ్వుతూ విష్ చేస్తుంది. ఇలా కూడా విష్ చేస్తారా దెయ్యం అని కీర్తి తల మీద చిన్నగా కొట్టి మార్నింగ్ కీర్తి, అప్పుడే లేచేసావా అంటూ వాచ్ మీద టైం చూసి హో బాగా లేట్ అయింది కదా, ఏంటోని అసలు మెలకువే రాలేదు అంటూ కీర్తి వైపు చూస్తాడు. హబ్బా అదంతా తర్వాత, ఇక్కడ నాకు ఫుల్ టెన్షన్గా ఉంది, నైట్ అనూహ్యతో డైవర్స్ గురించి మాట్లాడావా అని టెన్షన్గా చూస్తూ అడుగుతుంది. నీ బాధ నాకు అర్థమవుతుందిరా, నైట్ దీని గురించి నేను అనుతో కూడా చెప్పాను అండ్ మేము కొత్త ఇంటికి వెళ్ళి లాయర్ని కలుస్తాము సరేనా అనగానే కీర్తి నవ్వుతూ ధీరజ్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ బావా, ఇప్పుడు నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ధీరజ్ కీర్తి హ్యాపీనెస్ని చూస్తూ నీ సంతోషం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను కీర్తి, నువ్వు నీ మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు, మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం సరేనా, ఇక దీని గురించి మర్చిపోయి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఓకేనా అంటూ మంత్రంగా చెప్తాడు. అలాగే బావా, బట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నేను చాలా బాగా మిస్ అయిపోతాను బావా అని ధీరజ్ భుజం మీద తలవాల్చి డల్గా చెప్తున్న కీర్తి తలనిమురుతూ నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా సరే అక్కడికి వచ్చేసాయి ఓకేనా, అండ్ నేను కూడా వీక్లీ ఇక్కడికి వస్తూ ఉంటాను. థ్యాంక్స్ బావా, ఇక నాకు నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉండదు, 1 ఇయర్ ఎలాగోలాగా ఉంటే ఇక నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా. కీర్తి నుదిటిన ముద్దు పెడుతూ లైఫ్ లాంగ్ నీ పక్కనే ఉంటాను, లవ్ యూ కీర్తి అంటూ ఫోర్ హెడ్ మీద కిస్ చేయగానే కీర్తి ధీరజ్ చేతుల మీద తన చేతుల నుంచి లవ్ యూ టూ బావా అని అలా చెప్తూ ఉన్నప్పుడు ధీరజ్ కోసం కాఫీ తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసిన అనూహ్య వాళ్ళని అలా చూసి వెనక్కి తిరిగి నిల్చుకుంటుంది.
డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో తల తిప్పి డోర్ వైపు చూసిన ధీరజ్ అక్కడ అనూహ్యాని చూసి కీర్తిని దూరంగా జరుపుతాడు. కీర్తి అనూహ్యాని చూసి సరే బావా బాయ్ అని కావాలనే అనూహ్య ముందు ధీరజ్ చీక్ మీద గట్టిగా కిస్ ఇచ్చి అక్కడి నుండి అనూహ్యాని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అను అక్కడే ఆగిపోయావేంటి కమ్ అని పిలిచిన ధీరజ్ వాయిస్కి కీర్తి వైపు చూస్తూ ఉన్నది కాస్త చిరునవ్వుతో ఇటువైపు తిరిగి ధీరజ్ చేతికి కాఫీ అందిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ అను. ఎనీవే గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ కప్ అందుకుంటాడు. గుడ్ మార్నింగ్ ధీరజ్, కాఫీ ఎలా ఉంది అని సైలెంట్గా కాఫీ సిప్ చేస్తూ ఉన్న ధీరజ్ వైపు చూస్తూ అడుగుతుంది. ధీరజ్ కాఫీ సిప్ చేస్తూ వావ్ అరోమాని చాలా టెంప్టింగ్గా ఉంది. ఇక టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాఫీ చాలా బాగా పెట్టావు. ఐ థింక్ నీకు కుకింగ్ బాగా వచ్చు అనుకుంటా కదా. హా ధీరజ్, ఐ లవ్ కుకింగ్ అనగాని నిన్ననే తెలిసింది నీ చేతి ఫుడ్ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఇట్స్ రియల్లీ అవసరం అనగానే అనూహ్య చిన్నగా స్మైల్ ఇస్తుంది. అను కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటున్న ధీరజ్ వైపు చూసి చెప్పు ధీరజ్ ఏంటి అనగాని రేపు లాయర్ అపాయింట్మెంట్ తీసుకోనా అన్న ధీరజ్ క్వశ్చన్కి అను షాక్ అవ్వలేదు. ఎందుకంటే ధీరజ్ నుండి ఈ క్వశ్చన్ తను ముందే ఎక్స్పెక్ట్ చేసింది. కీర్తి వచ్చింది అంటే ధీరజ్తో ఏదో డ్రామా ప్లే చేసే వెళ్తుంది కాబట్టి షాక్ అవ్వకుండానే చిరునవ్వుతో నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను ధీరజ్, లాయర్ గారు ఎల్లుండి ఇచ్చారు. అండ్ ఆయన చాలా ఫేమస్ లాయర్, మనకి త్వరగా డైవర్స్ వచ్చేలా చేస్తారు. అందుకే తనని సెకండ్ థాట్ లేకుండా తననే అప్రోచ్ అయ్యాను. ధీరజ్ కాఫీ ఫినిష్ చేసి పైకి లేచి కాఫీ కప్ను అను చేతిలో పెడుతూ నువ్వు సూపర్ అను అని హ్యాపీగా ఫీల్ అవుతూ బుగ్గన కిస్ ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్తాడు. సడన్ కేస్కి అనూహ్య షాక్ అయి చూస్తూ బుగ్గ మీద చేపెట్టుకుని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. కీర్తి ధీరజ్ రూమ్లో నుండి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని అమ్మయ్య వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు, ఐఆమ్ సేఫ్ నౌ. బావ కూడా డైవర్స్ గురించి లాయర్ని కలవాలి అన్నాడు. నాకు ఇక ఏ టెన్షన్ లేదు, హ్యాపీగా ఉండొచ్చు. జస్ట్ 1 year ఓపిక పడితే ఈ ఆస్తి మొత్తం నాదవుతుంది అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. టేబుల్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అవ్వడంతో పైకి లేచి ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ డార్లింగ్ అంటూ మత్తుగా వినిపించిన మెయిల్ వాయిస్కి తను నవ్వుతూ మెలికలు తిరుగుతూ హాయ్ బేబీ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తూ ఉంటుంది మన కీర్తి. గుడ్ మార్నింగ్ డార్లింగ్, ఏమైంది అక్కడంతా ఓకే కదా అంటున్న కుశాల్ మాటలకు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, నువ్వేమీ కంగారు పడకు కుశాల్. అబ్బా నైట్ నుండి ఒకటే టెన్షన్ డార్లింగ్, ఏమైందో ఏంటో అని నిద్ర కూడా పోలేదు తెలుసా, తలంతా పగిలిపోతుంది అసలు. అచ్చొచ్చో ఎందుకు బేబీ అంత కంగారు, నేనున్నాను కదా. కీర్తి ఉన్న చోట కంగారు ఎందుకు, ఇక్కడంతా బాగానే ఉంది. ఇంకో 1 yearలో మనం అనుకున్నది జరుగుతుంది. అబ్బా ఇంకెన్నాళ్ళు నువ్వు అక్కడ నేనిక్కడ, నా వల్ల కావట్లేదు డార్లింగ్. నేనేం చెయ్యను బేబీ, మా బావను పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకుని వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి తర్వాత వీళ్ళను గెట్టేసి నిన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనేది నా ప్లాన్. నేను ఇంత ప్లాన్ చేశాను కానీ అనుకోకుండా మా బావ అనూహ్యాని పెళ్లి చేసుకున్నాడు. బట్ నో ప్రాబ్లం, దానికి త్వరలోనే డైవర్స్ ఇచ్చేస్తాడు. కుశాల్ హస్కీ వాయిస్తో డార్లింగ్ అని పిలుస్తూ బాగా తలనొప్పిగా ఉంది డార్లింగ్, నాకు ఈ తలనొప్పి పోవాలంటే నువ్వు రావాలి, కమ్ ఫాస్ట్ ప్లీజ్. ఇప్పుడా, ఇంట్లో అందరూ ఉన్నారు కుశాల్, విల్ మీట్ సమ్ అదర్ టైం ప్లీజ్ డార్లింగ్ నా కోసం అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కుశాల్ వాయిస్కి మెల్ట్ అవుతూ ఓకే వస్తాను అని కీర్తి చెప్పగానే థ్యాంక్ యూ డార్లింగ్ అండ్ 1 more థింగ్, వచ్చేటప్పుడు 2 lakhs తీసుకొని రా అనగానే సరే అని కాల్ కట్ చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి తన దగ్గరున్న ధీరజ్ ATM కార్డ్ తీసుకొని పూజాతో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ధీరజ్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చొని వీరేంద్రతో మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపటికి అనూహ్య వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ అని చెప్పగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ కనిపించని కీర్తి కోసం చూస్తూ పూజ కీర్తి ఎక్కడా అని అడగగానే పూజ ధీరజ్ వైపు చూస్తూ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని చెప్పగానే ధీరజ్ ఇంకేమీ మాట్లాడకుండా అందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. అందరికీ దగ్గరుండి ఎవరికి ఏం కావాలో అన్నీ వడ్డిస్తూ ఉంటుంది అనూహ్య. అందరూ తిన్న తర్వాత అనూహ్య కూర్చొని తింటుంది. తనకి బోర్ కొట్టకుండా పక్కనే కూర్చొనున్న పూజ కంపెనీ ఇస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేశాక అనూహ్య పూజ ఇద్దరు లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తారు. తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి కొత్త ఇంటికి స్టార్ట్ అయ్యారు. కొత్త ఇంట్లో అనూహ్య ధీరజ్ ఇద్దరూ కలిసి అడుగు పెడతారు. ఇల్లు చాలా అందంగా రిచ్ లుక్తో చాలా పాష్గా ఎక్సలెంట్ ఇంటీరియర్తో ధీరజ్ టేస్ట్కి తగ్గట్టు చాలా రిచ్గా ఉంటుంది. వీరేంద్ర ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ మొత్తం ముందే అరేంజ్ చేసి పెట్టుంటాడు. ధీరజ్ ఇల్లు చూసి వావ్ చాలా బాగుంది అనుకొని మొత్తం ఇల్లంతా చూస్తూ ఉంటాడు.
పూజ అనూహ్య కూడా ఇల్లు మొత్తం చూస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళు తెచ్చిన లగేజ్ మొత్తం మెయిడ్స్తో రూమ్లో పెట్టించి వాళ్ళతో నీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత భువనేశ్వరి అనూహ్యతో దీపం వెలిగించి ఏదైనా స్వీట్ చేయమని చెప్తుంది. అనూహ్య స్వీట్తో పాటు అందరికీ లంచ్ చేయడంతో చాలా బిజీగా తనకి హెల్ప్ చేస్తూ పూజ ఇంకో 3 వర్కర్స్ కూడా అక్కడే ఉండి తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.